తర్వాత పూర్తిగా మాట తప్పి తన నిజస్వరూపాన్ని బయట పెడతా ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎంత దారుణం అంటే సూపర్ 6 అన్నాడు. మరి ఆ 6లు ఎక్కడికి వెళ్ళినాయో ఇచ్చిన హామీలన్నీ తొంగలో దొక్కేశారు. ఒక హామీ మీద కూడా త్రికరణ శుద్ధితో ప్రభుత్వం పనిచేస్తున్న పరిస్థితి ఎక్కడా లేదు. పర్టికులర్గా విద్యుత్ ఛార్జీలకు సంబంధించి అయితే ఇచ్చిన మాట నిర్వర్తించకపోగా 6 నెలల్లో దాదాపు 15,485 కోట్ల బాధుడు జనాన్ని నడ్డి విరుస్తూ ఉందంటే దాదాపు వాటిలో ఇప్పటికే ఈ నవంబర్ నెల బిల్లులో 6,000 కోట్లు వేగా వచ్చే నెలలో దాదాపు 9,412 కోట్లకు పైగా భారం వేయబోతా ఉన్నారు. టోటల్గా దాదాపు 15,485 కోట్లకు పైగా ఈ రాష్ట్ర ప్రజల మీద భారాన్ని వేయటానికి చంద్రబాబు నాయుడు ముందుకు వస్తూ ఉన్నాడు, సంసిద్ధుడవుతా ఉన్నాడు, ప్రజల నడ్డి విరుస్తూ ఉన్నాడని చెప్పడానికి బాధేస్తూ ఉంది. దీనిపై పర్టికులర్గా విద్యుత్ గృహ వినియోగదారులకైతే 25% ఉన్నది, దాదాపు 55% పైగా వారి మీద భారం పడబోతా ఉంది. ఎంత దారుణం అంటే ఇది శీతాకాలం అంటే విద్యుత్ కొంచెం తక్కువగా వాడకం జరుగుతుంది. వేసవకాలంలో ఇప్పుడే ఇట్లా ఉంది, ఇంత నడ్డి విరుస్తూ ఉన్నారు. వేసవకాలం వస్తే ఈ ప్రజలు ఇంకా ఎంత మోసపోతారో, ఎంత కట్టాల్సి వస్తుందో ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించింది. ఇకపోతే ఆనాడు గొప్ప మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 200 యూనిట్ల వరకు ఫ్రీ ఛార్జెస్ అని చెప్పి ఒక్క పైసా కట్టించుకోకుండా రాయితీ ఇస్తే దానికి తిలోదకాలు ఇచ్చి పూర్తిగా బయట ఎక్కడ ఆందోళన జరుగుతూ ఉన్నాయి. ఆయా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 200 యూనిట్ల వరకు ఎస్సీ ఎస్టీలకు రాయితీ ఇచ్చారు, ఈరోజు మరలా మమ్మల్ని కట్టమంటున్నారు. 200 యూనిట్లో తక్కువ ఉన్నా 100 కొలది వేసి ఛార్జీల మోత మోగిస్తూ ఉన్నారు, మమ్మల్ని రక్షించమని ధర్నాలు చేసే పరిస్థితికి వచ్చిందంటే ఇది ఎంత పచ్చి మోసం కాదని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఒక రకంగా వినియోగం ఇప్పుడు తక్కువ అంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించి వాడకం కొంచెం తక్కువ అయింది. అయినా కోతలేమి ఆగటల్లా. రాష్ట్రంలో దాదాపు 195 మిలియన్ యూనిట్ల విద్యుత్తు అవసరం. డిమాండ్కు అనుగుణంగా సరఫరా చేయలేక దాదాపు రాష్ట్ర వ్యాపితంగా అనధికారికంగా 2 గంటల నుంచి 3 గంటల దాకా ఉదయం కానీ వాడకం ఎక్కువగా ఉన్న సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ రాత్రి వేళల్లో కట్ చేస్తున్నారు. అధికారికంగా మాత్రం ఎక్కడా కోతలు లేవని చెప్పేసి డాంబికాలు పలుకుతూ ఉన్నారు. నిజానికైతే గత ఏడాది కంటే డిమాండ్ ఈ సంవత్సరం 1.17% తక్కువే. అది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేయలేక సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంది. ఎందుకంటే గత ఏడాది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మండు వేసవి కాలంలో బొగ్గు సరఫరా క్లిష్టతరమైన పరిస్థితిలో ఏ ఒక్క నిమిషం కూడా ఇచ్చినటువంటి దానికి ఎక్కడ కోతలు లేకుండా ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ సరఫరా చేసిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. ఎన్నికల ముందు ఈ విధంగా చెప్పాడు, ఎన్నికలైన తర్వాత గాలికి వదిలేసి ఇష్టం వచ్చినట్టు
తబ్బిడి ముబ్బిడిగా మా చేత కట్టిస్తూ ఉన్నాడు. మీరు శీతాకాలంలోనే ఇప్పుడు ఇట్లా ఉంటే వేసవకాలంలో మా పరిస్థితి ఏంటని చెప్పి ఆందోళన చెందుతూ ఉన్నారు ప్రజలు. నిజానికైతే గత టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 20,000 కోట్లు సర్దుబాటు ఛార్జీలకు ప్రభుత్వానికి అండకట్టి వీళ్ళు దిగిపోయి వెళ్ళిపోయారు తెలుగుదేశం పార్టీ. ఆ భారాన్ని కూడా ప్రజలపై పడకుండా గత ప్రభుత్వం డిస్కంలకు సకాలంలోనే రాయితీలు అందించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోరనుకుంటా ఉన్నా. 2014-19కి సంబంధించి అయితే టీడీపీ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు 13,255.76 కోట్ల రూపాయలు మాత్రమే సబ్సిడీ కింద ప్రభుత్వం బరాయిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 47,800 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాలని కూడా తెలియపరుస్తూ ఉన్నా. అంటే దట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల కొరకు. ఏం జరుగుతూ ఉంది, ప్రజలకు ఏ హామీలు ఇచ్చాం, ఎలా ప్రభుత్వాన్ని నడపాలి, ఎలా ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో ప్రజలుంటే ఏ విధంగా కాపాడుకోవాలని గొప్ప ఆశతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసినటువంటి తీరుని గమనించమని అడుగుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు లాగా హామీలు ఇవ్వటం, చేతులెట్టేయటం, పారిపోవటం, దాన్ని పుంకాలుగా తప్పులు వేరే పేపర్లో రాయించటం అది కాదు కావాల్సింది. ఈ రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు, ఈ రాష్ట్ర ప్రజల యొక్క భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించిన నాయకుడు కాబట్టే నువ్వు 13,255 కోట్లు సబ్సిడీ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 47,800 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చి ఈ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయారు. ఇంత దారుణంగా పరిపాలన జరుగుతూ ఉంది. రైతులకు సంబంధించి అయితే చంద్రబాబు నాయుడు గారు దరిదాపు 8,845 కోట్లు ఉచిత విద్యుత్ బకాయిలు సైతం కట్టకుండా చేతులెత్తేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన ప్రభుత్వం చెల్లించింది, జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించారు. నువ్వు రైతులకు సంబంధించినవి కూడా కట్టకుండా పారిపోయినటువంటి పరిస్థితి గుర్తుకు రాదా? ఈరోజు ఎంతంటే ఈరోజు చూస్తూ ఉన్నాం, కూటమి ప్రభుత్వం సబ్సిడీలు భరించలేక వినియోగదారుల మీద పదిలేస్తే ఈరోజు ప్రజలు కట్టుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ గమనించారు. మీ ప్రభుత్వం ఇదివరకు ఎలా చేసింది? ఇదివరకు రైతులు విద్యుత్ ఛార్జీలు పెంచారయ్యా, తగ్గించండి మహాప్రభు అని హైదరాబాద్ నడుబొద్దున ధర్నా చేస్తే బషీర్బాగ్లో పిట్టలను కాల్చినట్టు కాల్పించారు, గుర్రాలతో తొక్కించారు. అవి తెలుసు, మరలా మోసపోయారు. ఈరోజు అందుకనే ఈ రాష్ట్ర ప్రజలను బాగోగులు చూసుకునే బాధ్యత ప్రతిపక్ష నాయకులు తీసుకొని రాష్ట్ర వ్యాపితంగా నిన్న రైతుల కోసం రోడ్డెక్కితే రైతాంగానికి నువ్వు ఇస్తానన్నటువంటి పెట్టుబడి సాయం కానీ, పండించిన పంటకు గిట్టుబాటు ధర కానీ, తేమ ఉన్న మరి ధాన్యాన్ని కొనే పరిస్థితి కానీ, రైతులకు అండగా ఉండాలని రోడ్డెక్కి నీ తప్పిదాలకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం అంతా గమనిస్తున్నారు. కాబట్టే వెళ్ళి కలెక్టర్ల దగ్గర మేము మెమరాండాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు అందుకనే విద్యుత్ సంబంధించిన ఛార్జీల విషయంలో చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశాడు. కాబట్టే రేపు ఉదయం రాష్ట్ర వ్యాపితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల శ్రేణులందరూ రోడ్డు మీదకొచ్చి తమ తమ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో విద్యుత్ అధికారుల దగ్గరికి వెళ్ళి ఒక ర్యాలీలాగా వెళ్ళి, అయా ఈ రాష్ట్రంలో చంద్రబాబు వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం మోసపోయారు. ఎన్నికలప్పుడు ఒక మాట చెప్పాడు, ఇచ్చిన హామీలు నిర్వర్తిస్తున్నా, ఛార్జీలు పెంచనన్నాడు, పెంచపోగా తగ్గిస్తానన్నాడు, తగ్గించిన తర్వాత వినియోగదారులతోనే విద్యుత్ అమ్మిస్తా అన్నాడు. అన్నీ మర్చిపోయి పరిపాలన ఆయన సొంతానికి చేసుకుంటా ఉన్నాడు. మీరన్నా ఈ రాష్ట్ర పరిస్థితి ప్రజలు మీకు చెప్తా ఉన్నారు, అధికారులు మరలా ప్రభుత్వానికి కరువు పోలిగే విధంగా చేయమని చెప్పి రేపు మెమరాండాలు సమర్పించబోతా ఉన్నాం. ఎంత దారుణం! ఇలాంటి పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. కాబట్టే ఈరోజు రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాదు, విఘ్నులు, మేధావులు,
ఆలోచన పరులు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందో, ఎంత అకౌంటబిలిటీతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారో, చంద్రబాబు నాయుడు పరిపాలన ఎంత మోసపూరితంగా ఉందో, ప్రజలు ఎంత మోసపోతా ఉన్నారో, ఆర్థికంగా ఎంత మోసపోతా ఉన్నారో, రైతాంగం ఎంత విలువెల్లాడిపోతా ఉన్నారో, ఛార్జీలు కట్టలేక, విద్యుత్ ఛార్జీలు కట్టలేక అప్పుల ఊపిలో పోయినటువంటి ప్రజానీకం గురించి, చదువుల తల్లి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వలలాడుతూ ఉంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రభుత్వ బడులు పోతా ఉన్నాయి, ప్రభుత్వ అధ్యాపకులు తెలివిలేని వాళ్ళగా చిత్రీకరిస్తూ ప్రైవేట్ స్కూళ్లకు ప్రయారిటీ ఇచ్చి, ప్రైవేట్ కాలేజీలకు ప్రయారిటీ ఇచ్చి పరిపాలన చేస్తున్న తీరు. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పాడు? చదువు ఉంటే దేనికైనా అడ్డు లేదు, ఈ సామాజిక సమతుల్యత చదువు ద్వారా వస్తుందని చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తే, ఆ ఆలోచన విధానాన్ని చంద్రబాబు తొంగలో తొక్కే విధంగా చేస్తా ఉన్నాడు. ఏ ఒక్క సెక్టారు ఆనందంగా లేదు, ఏ ఒక్క సెక్టార్ని వెతికి సహాయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మరలా ప్రజలు కావాలనుకుంటున్నారు. కాబట్టి అనేక రకాలైనటువంటి ఉద్యమాలు ఈ రాష్ట్రంలో ముందుకు వస్తూ ఉన్నాయి. ఆ ఉద్యమాలలో భాగమే రేపు జరగబోయే, మొన్న జరిగినటువంటి రైతాంగానికి సంబంధించిన అంశం. కానీ ఈరోజు వినియోగదారులు విద్యుత్కు సంబంధించి పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని మేము డిమాండ్ చేస్తూ, తక్షణమే గృహ వినియోగదారులపై మోపిన 15,485.36 కోట్లు ఛార్జీల బాధుల్ని వెనక్కి తీసుకోవాలని, ఎన్నికల్లో ఇచ్చినటువంటి విధంగా విద్యుత్ ఛార్జీలు పెంపును నిలిపివేయాలని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 200 యూనిట్లు ఫ్రీగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రేపు 27వ తారీఖున ఉదయం అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో సంబంధిత విద్యుత్ అధికారులకు మెమరాండాలు ఇవ్వాల్సిందిగా